భయపెడుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కంకణం కట్టుకున్నాయి. ప్యారిస్ వేదికగా జరిగిన కాప్ సదస్సు ముగిసింది. ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీలకు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రామిస్ చేశాయి. క్లైమేట్ కంట్రోల్ కోసం యుఎన్ఓ ప్రవేశపెట్టిన చారిత్రక ఒప్పందంపై 195 దేశాలు సంతకం చేశాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో 13 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు ముగిసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భూమిని రక్షించేందుకు ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రూపొందించిన క్లైమేట్ రెస్క్యూ అకార్డ్ ఫైనల్ డ్రాఫ్ట్ ని మూకుమ్మడిగా ఆమోదించడం హైలైట్. అంతకుముందు రియో, దోహా, కోహెన్ హాగెన్ సమ్మిట్లతో పోలిస్తే ప్యారిస్ సదస్సు సక్సెస్ అయినట్టే. ప్రపంచ వాతావరణ ఒప్పందం ఆవిష్కారమైంది. ప్యారిస్ లో జరుగుతున్న COP21 సదస్సులో చారిత్రాత్మక ఒప్పందానికి పునాది పడింది. 200 దేశాల ప్రతినిధులు, అధికారుల మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీల సమక్షంలో గ్లోబల్ క్లైమేట్ అకార్డ్ ని ప్రెజెంట్ చేశారు లారెంట్ ఫాబియస్. Probablement historiques, mais qui ont agi et lutté sans pouvoir connaître ce jour. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో దశాబ్దాలుగా భూతాపం, గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్న ప్రపంచ చరిత్రలో ఇదొక హిస్టారికల్ మెజర్. ఇప్పటిదాకా అత్యంత వేడిమి గల సంవత్సరంగా గుర్తించబడిన 2015 చివరిలో గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కంకణం కట్టుకున్నాయి. కారణం మీరంటే మీరేనని ధనిక, పేద దేశాల కొట్లాడుకుంటున్న టైంలో ఐక్యరాజ్య సమితి కృషితో ఒప్పందం సాధ్యమైంది. వాతావరణ ఒప్పందం ప్రతిష్టాత్మకమైందన్నారు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్. ఇది చాలా బ్యాలెన్స్డ్ గా ఉందన్నారు. డ్రాఫ్ట్ కోసం పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. భూమి ఉష్ణోగ్రతను 2 డిగ్రీ సెల్సియస్ కు తగ్గించడం, 2020 వరకు అభివృద్ధి చెందిన దేశాలు $100 బిలియన్ ఫండ్ ఏర్పాటు చేయడం, 5 ఏళ్లకోసారి ఒప్పందాన్ని సమీక్షించేలా డ్రాఫ్ట్ లో పొందుపరిచారు. ఈ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. అలాగే భారత సూచనలను డ్రాఫ్ట్ లో పొందుపరిచారు. 195 దేశాలు ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి ఒప్పందంపై సంతకాలు చేయడం అతిపెద్ద విజయం. ప్రపంచ పౌరులందరికీ ఇదొక పవర్ఫుల్ సింబల్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.